అందరికీ నమస్కారం. పచ్చ కామెల్లో వచ్చినోడికి లోకమంతా పచ్చగానే కనపడిద్దని మన పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు. తప్పుడు ఆలోచనలు ఉన్న వాళ్ళకి, పదే పదే తప్పులు చేసే వాళ్ళకి ఈ లోకమంతా తప్పులు చేస్తుందనే ఒక భావన ఉంటుంది. ఇప్పుడు అదే వైసీపీలో ఉంది. ఇవాళ నారా లోకేష్ గారి ఇంట్లో క్షుద్ర పూజలు నడుస్తున్నాయంటూ వైసీపీ సోషల్ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. దానికి ఉన్నటువంటి కారణం ఏంటంటే, నిన్న నారా లోకేష్ గారు తన ఇంట్లో తన పూజ గదిలో ఉగాది సందర్భంగా జరిగిన పూజా కార్యక్రమానికి సంబంధించిన ఫోటోని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. అయితే ఆ ఫోటోల్లో నారా లోకేష్ గారి వెనకాల ఒక బొమ్మ కనబడుతుంది. ఆ బొమ్మని జూమ్ చేసి చూపిస్తూ వైసీపీ వాళ్ళు, అంటే ఈ బొమ్మ నారా లోకేష్ గారి పూజ గదిలో ఎందుకుంది, అసలు ఆ బొమ్మ ఏంటి, అంటే నారా లోకేష్ గారి ఇంట్లో క్షుద్ర పూజలు నడుస్తున్నాయి అంటూ ప్రచారం చేయడం మొదలెట్టేశారు. ఒక లాజిక్గా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే, అసలు నారా లోకేష్ గారి ఇంట్లో క్షుద్ర పూజలు నడుస్తున్నాయి అనుకుంటే ఒకసారి ఎవరైనా క్షుద్ర పూజలకు సంబంధించిన ఫోటోని సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసుకుంటారా అండి? క్షుద్ర పూజలు నడుస్తున్నాయి అన్న విషయాన్ని బయట ఓపెన్గా ఒప్పుకుంటారండి? ఓపెన్గా చెప్తారండి? అసలు వైసీపీలకు బ్రెయిన్ ఉండక్కల్లా? మనం ఈ ప్రచారం చేయొచ్చా చేయకూడదా, ఇది నిజమా కాదా అనే బ్రెయిన్ ఉండక్కల్లా? కానీ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. చివరికి దీని మీద నారా లోకేష్ గారు కూడా స్పందించి ఆ బొమ్మ ఏంటో క్లియర్గా ఫోటో పెడుతూ, ఇది నారా దేవాంశ్ అంటే నారా లోకేష్ గారి కుమారుడు 4 ఏళ్ల వయసులో శివలింగాన్ని తయారు చేశాడు తన చేతులతోటి, చిన్న పిల్లవాడిగా ఉండి. అతని గుర్తుగా మేము ఈ శివలింగాన్ని మా దేవుడి గదిలో పెట్టుకున్నాము. అంటే పిల్లలు క్రేతో తయారు చేస్తూ ఉంటారు కదా, అలాగా నారా దేవాంశ్ 4 ఏళ్ల వయసులో తన చేతులతో ఒక శివలింగాన్ని తయారు చేశాడు. అది శివలింగం, నా పూజ గదిలో దీన్ని పెట్టుకున్నాం మా దేవుడి ఫోటోలతో పాటు అని చెప్పేసి నారా లోకేష్ గారు వివరణ ఇచ్చారు. పైగా ఇది ఇప్పుడు మాత్రమే లేదు, నేను యువగలం పాదయాత్ర స్టార్ట్ చేస్తున్నప్పుడు కూడా నా పూజ గదిలో పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకున్నప్పుడు ఆ ఫోటోను కూడా నేను సోషల్ మీడియాలో షేర్ చేశాను. అప్పుడు కూడా ఈ బొమ్మ ఉంది చూడండి అంటూ అప్పటి ఫోటోలు కూడా షేర్ చేశారు. ఈ ఫోటోలన్నీ మీరు చూడొచ్చు. విషయం ఏంటంటే, అసలు వైసీపీ వాళ్ళు దేన్ని రాజకీయం చేయాలి, దేన్ని రాజకీయం చేయకూడదు, దేన్ని విమర్శించాలి, దేన్ని విమర్శించకూడదు అనే మినిమం కామన్ సెన్స్ కూడా లేకపోతే ఎట్టండి? నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అంటే పోయిన సంవత్సరం ఉగాది పంచాంగ శ్రవణం చేయలేదు, కానీ ఈసారి మాత్రం చేశారు. ఎందుకు చేశారు? తాను హిందువునని చెప్పుకోవడం కోసం చేశారు. ఆ హిందువునని చెప్పుకోవడం కోసం చేసినటువంటి పంచాంగ శ్రవణంలో పూజారి చెప్పినట్టుగా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఒక వింత ప్రవర్తనతో చేశారు. అలా ఎందుకు చేశారో వైసీపీ సోషల్ మీడియా క్వశ్చన్ చేయాలిగా. హిందూ ధర్మం అంటే ప్రేమ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అలా ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది క్వశ్చన్ చేయొచ్చు కదా. చేయరు, వాళ్ళ నాయకుడు కదా. అవతల వాళ్ళ మీద బురద జల్లాలని పిచ్చి పిచ్చి ప్రచారాలు చేస్తే అది మొత్తానికి రివర్స్ అవుద్ది. సో వైసీపీ దీన్ని పునరాలోచించుకోవాలి. అంటే వైసీపీ సోషల్ మీడియా మీద ఉన్న విమర్శే వాళ్ళు ఫేక్ వార్తలకి కేర్ ఆఫ్ అడ్రస్ అని ఇలా ఎందుకు చేసుకోవాలి చెప్పండి? ఒక తప్పుడు కథనాలు పుట్టించడం. ఇవాళ నారా లోకేష్ గారు వెటకారంగా వైసీపీని వెక్కిరించారు. అవునులే, కొడుకు ప్రేమ మీకేం తెలుసు, కుటుంబ వ్యవస్థ గురించి మీకేం తెలుసు అని టీడీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. నిజమే కదా, కుటుంబ వ్యవస్థ గురించి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం తెలుసు? ఇవాళ షర్మిల గారు చెప్తున్నారు, విజయమ్మ గారు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్ గురించి, సునీత గారు చెప్తున్నారు. అంటే ఇవన్నీ కూడా అనవసరంగా వైసీపీ చర్చగా తీసుకొస్తుంది. ఏదేమైనా దీని మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.